ఒక సింగిల్ ఇండస్ట్రీలో నెక్స్ట్ 5 years లో లిటరలీ 30 నుంచి 40 మిలియన్ జాబ్స్, 3 to 4 crore జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అడెకో ఇండియా వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్ లో రివీల్ అయిన పచ్చి నిజం. అండ్ ద క్రేజియస్ట్ పార్ట్, ఈ జాబ్స్ అన్ని ఎవరో కోర్ మెకానికల్ ఇంజనీర్స్ కో లేదా ఫ్యాక్టరీ వర్కర్స్ కో మాత్రమే కాదు. ఈ 4 crore జాబ్స్ లో 85 to 90% మీలాంటి వాళ్ళకి, అంటే ఐటీ, సాఫ్ట్వేర్, డేటా, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి రాబోతున్నాయి. అసలు ఈవీ ఇండస్ట్రీ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, ఎవరు హైర్ చేసుకుంటారు, ఫ్రెషర్స్ కి ఛాన్సెస్ ఉన్నాయా, సాలరీస్ ఎంత, ఇంజనీరింగ్ కాకపోతే ఛాన్స్ ఉందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ ఏరాలో ఈవీ ఇండస్ట్రీ నిజంగా నెక్స్ట్ బిగ్గెస్ట్ కెరీర్ ఆపర్చునిటీయా లేదా ఇది ఇంకొక హైపా? నెక్స్ట్ 10 minutes లో హెడ్లైన్స్ లో చెప్పని ఈవీ స్టోరీని కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. చాప్టర్ నెంబర్ 1, ఇండియాస్ నెక్స్ట్ ఐటీ బూమ్. 2005 నుంచి 2015 మధ్య ఐటీ ఇండస్ట్రీ ఎలా ఎక్స్ప్లోర్ అయిందో గుర్తుందా? లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఫ్రెషర్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలో ప్లేస్మెంట్స్ తెచ్చుకున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైఫ్ చేంజ్ అయింది. బట్ 2026 సిచ్యువేషన్ చూస్తే హైరింగ్ స్లో అయింది, ఏ ఇంపాక్ట్ అయింది, లే ఆఫ్స్ అవుతున్నాయి, ఫ్రెషర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో నేచురల్లీ క్వశ్చన్, ఇండియా నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంజన్ ఏంటి? చాలా ఎక్స్పర్ట్స్ ఒక ఆన్సర్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఈవీ అంటే మనం అనుకునేది బైక్ లేదా కార్ మాత్రమే. రియాలిటీలో ఈవీ ఇండస్ట్రీ ఈజ్ అన్ ఎంటైర్ ఎకో సిస్టమ్. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఒక ఎకో సిస్టమ్. అండ్ దట్స్ వై అకార్డింగ్ టు అడెకో ఇండియా రిపోర్ట్ 2030 కల్లా 30 to 40 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి తెలుసా? ఓన్లీ 10 to 15% మాత్రమే డైరెక్ట్ జాబ్స్, మిగతా 85 to 90% ఇండైరెక్ట్ జాబ్స్. అసెంబ్లీ లైన్ కన్నా సప్లై చైన్, ఛార్జింగ్ స్టేషన్స్, బ్యాటరీ రీసైక్లింగ్, సాఫ్ట్వేర్, మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది. అండ్ దిస్ ఈస్ వేర్ మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్. చాప్టర్ 2, వై సడన్లీ ఈవీ జాబ్స్. సడన్ గా ఎందుకు ఇంత హైరింగ్? సింపుల్, ఇండియా హ్యాస్ 3 హ్యూజ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ 1, ఆయిల్ ఇంపోర్ట్స్. ఇండియా ప్రతి ఇయర్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద పెడుతుంది. ఈవీ అడాప్షన్ పెరిగితే ఆయిల్ డిపెండెన్సీ తగ్గుతుంది. ప్రాబ్లమ్ 2, పొల్యూషన్. గవర్నమెంట్ టార్గెట్ నెట్ జీరో బై 2070. ప్రాబ్లమ్ 3, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రేస్. చైనా ఆల్రెడీ ఈవీ జెయింట్, అమెరికా బ్యాటరీ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తుంది, యూరోప్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ చేస్తుంది. ఇండియా లేట్ అయితే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. అందుకే గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా పుష్ చేస్తుంది. డిఫరెంట్ స్టేట్స్ హ్యూజ్ ఈవీ పాలసీస్ అనౌన్స్ చేస్తున్నాయి. ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తున్నాయి. గిగా ఫ్యాక్టరీస్, బ్యాటరీ ప్లాంట్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బిల్డ్ చేయాలి అంటే పీపుల్ కావాలి, లాట్స్ ఆఫ్ పీపుల్. కానీ మాక్సిమం స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు మెకానికల్ వాళ్ళకే జాబ్స్ వస్తాయని. రియాలిటీ, మెకానికల్ ఇంజనీర్స్ అలోన్ సర్వైవ్ అవ్వరు. యాక్చువల్లీ బిగ్గెస్ట్ విన్నర్స్ వీళ్ళే. అదే చాప్టర్ 3, అండ్ ఈవీ ఈజ్ మోర్ దెన్ జస్ట్ అ కార్. లెట్స్ డూ ఏ సింపుల్ ఎక్స్పెరిమెంట్. మీ ముందు ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంది. ఈ కార్ ని బిల్డ్ చేయడానికి ఎంతమంది కావాలి? మోస్ట్ పీపుల్ ఆన్సర్ మెకానికల్ ఇంజనీర్స్. యాక్చువల్లీ కార్ షోరూమ్ కి వచ్చేసరికి ఆ వెహికల్ మీద ఆల్రెడీ 100 మంది వర్క్ చేసి ఉంటారు. కార్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాటరీ ఎవరు డిజైన్ చేస్తారు? బ్యాటరీ సేఫ్ గా వర్క్ చేస్తుందా అని హూ విల్ టెస్ట్ ఇట్? మోటార్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఎంటర్ అవుతారు. కానీ బ్యాటరీ ఒకటే సరిపోదు కదా. మోడర్న్ ఈవీ అంటే ఇట్స్ బేసికలీ ఏ కంప్యూటర్ విత్ వీల్స్, డాష్ బోర్డ్, మొబైల్ యాప్స్, నావిగేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఏఐ ఫీచర్స్, వెహికల్ ట్రాకింగ్, ఛార్జింగ్ అనలిటిక్స్ ఇవన్నీ ఎవరు చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, క్లౌడ్ డెవలపర్స్, డేటా ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ టీమ్, ఏఐ ఇంజనీర్స్. ఇన్ఫాక్ట్ చాలా ఈవీ కంపెనీస్ ఇప్పుడు ఓటీఏ అంటే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ ఇస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ మీ మొబైల్ కి ఎలా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తుంటాయో కార్ కి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అది డెవలప్ చేసేది మెకానికల్ ఇంజనీర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిస్ ఈస్ జస్ట్ 50% ఆఫ్ పీపుల్ హూ వర్క్స్ ఆన్ ఈవీ వెహికల్స్, హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ సెల్స్. లిథియం ని ఎవరు ప్రాసెస్ చేస్తున్నారు? బ్యాటరీ లైఫ్ ని ఎవరు ఇంప్రూవ్ చేస్తున్నారు? కెమికల్ ఇంజనీర్స్, మెటీరియల్ సైంటిస్ట్, రీసెర్చర్స్. కార్ రెడీ అయ్యాక ఫ్యాక్టరీస్ రన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కాంపోనెంట్ సప్లై అవ్వాలి, ఇన్వెంటరీ మేనేజ్ అవ్వాలి, సెల్లింగ్ ఇవన్నీ కూడా చేసేది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. ఆపరేషన్స్ టీమ్స్, సప్లై చైన్ ఎక్స్పర్ట్స్ చేస్తారు ఇవన్నీ. ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈవెన్ ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోయినా ఆపర్చునిటీ ఉంది. ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాలేషన్, ఈవీ సర్వీసింగ్, మెయింటెనెన్స్, బ్యాటరీ రీప్లేస్మెంట్, ఫీల్డ్ ఆపరేషన్స్, టెక్నీషియన్స్, డిప్లొమా హోల్డర్స్ వీళ్ళందరూ కూడా కావాల్సిందే. అండ్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ పీపుల్ హ్యావ్, ఈవీ ఇండస్ట్రీ అంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇట్స్ వేర్ సాఫ్ట్వేర్ మీట్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ మీట్స్ ఎనర్జీ, అండ్ ఎనర్జీ మీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. దట్స్ వై ఇది ఒక ఇండస్ట్రీ కాదు, కంప్లీట్ ఎకో సిస్టమ్. చాప్టర్ 4, వేర్ ఆర్ ద జాబ్స్. ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం మాక్సిమం హైరింగ్ ట్రెడిషనల్ ఆటోమోటివ్ హబ్స్ లోనే స్టార్ట్ అవుతుంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఎన్సీఆర్. కానీ నియర్లీ 70% ఫ్యూచర్ హైరింగ్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లోనే రావచ్చు. హోసర్, సనద్, డోలెరా, న్యూ బ్యాటరీ పార్క్స్, సప్లైర్ ఎకో సిస్టమ్, బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్ లో పెడుతున్నారు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఎక్కువగా హైదరాబాద్ లో ఉండి బెంగళూరు వెళ్ళాలి అనే సిచ్యువేషన్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అయిపోయింది. రీజనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మోస్ట్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ కార్స్ లో కూడా కాదు, బ్యాటరీలో ఉంది.
చాప్టర్ 5 బ్యాటరీ గోల్డ్ రష్. రిమెంబర్, ఆయిల్ వాజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ లాస్ట్ సెంచరీ. మెనీ ఎక్స్పర్ట్స్ ఏం బిలీవ్ చేస్తున్నారంటే బ్యాటరీస్ అనేవి ఈ జనరేషన్ కి, ఈ ఎరాకి, ఈ సెంచరీకి బిగ్గెస్ట్ బిజినెస్ అవుతుంది అని. లిథియం, బ్యాటరీ సెల్స్, బ్యాటరీ మేనేజ్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ రీసైక్లింగ్, సెకండ్ లైఫ్ బ్యాటరీస్. ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ షో బ్యాటరీ రీసైక్లింగ్ హ్యాస్ బీన్ గ్రోన్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ఇన్ రీసెంట్ ఇయర్స్. 55% ఇంక్రీజ్ అయింది గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి 26 వరకు. కానీ ఎందుకు? ఎవ్రీ ఈవీ బ్యాటరీ వోంట్ లాస్ట్ ఫర్ ఎవర్. మీకు ఆ విషయం తెలిసిందే. ఓల్డ్ బ్యాటరీస్ రికవర్ చేయాలి, రీసైకిల్ చేయాలి, రీయూజ్ చేయాలి. న్యూ ఇండస్ట్రీ, న్యూ ఫ్యాక్టరీస్, న్యూ జాబ్స్. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోన్ నెక్స్ట్ డికేడ్ లో అరౌండ్ 45% హైరింగ్ గ్రోత్ చూడొచ్చు అకార్డింగ్ టు ఇండస్ట్రీ ప్రొజెక్షన్స్. లాక్స్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కట్టేది ఎవరు? హూ బిల్డ్స్ దెమ్? హూ మెయింటైన్స్ దెమ్? హూ మేనేజెస్ సాఫ్ట్వేర్? హూ మానిటర్స్ డేటా? Exactly, this is where new career will emerge. Chapter 6, salaries and companies. Now everyone's favorite question, salary anta. Fresh graduates in EV companies generally see package ranging from 4 to 8 LPA depending on role, skills and company. Specialized battery engineers, embedded developers and power electronics professionals can earn 8 to 15 LPA within a few years. Experienced professionals working in advanced battery technology, motor control, BMS or EV software can go well beyond 20 to 40 lakhs. Companies expanding in India EV ecosystem include Tata Motors, Mahindra Electric, Ather, Ola Electric, TVS, Bajaj Auto, Hero Motocorp, Amar Raja Energy, Exide Industries, Bosch, Valeo, Continental and hundreds of MSMEs kuda మోటార్స్ బిల్డ్ చేస్తున్నాయి, కంట్రోలర్స్ బిల్డ్ చేస్తున్నాయి, బ్యాటరీ ప్యాక్స్ బిల్డ్ చేస్తున్నాయి, ఛార్జింగ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తున్నాయి. రిమెంబర్, బిగ్ ఆపర్చునిటీస్ వోంట్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ఫేమస్ బ్రాండ్స్. థౌసండ్స్ ఆఫ్ స్మాలర్ సప్లయర్స్ విల్ హైర్ టు. సో ఫైనల్ గా ఏంటంటే హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది. 20 years బ్యాక్ పీపుల్ లాఫ్డ్ అట్ సాఫ్ట్వేర్ కెరీర్స్. 10 years బ్యాక్ పీపుల్ ఇగ్నోర్ డేటా సైన్స్. టుడే మెనీ రిగ్రెట్ ఇట్. మేబీ 2030 లో పీపుల్ విల్ సే ఈవీ ఇండస్ట్రీ అప్పుడే ఎంటర్ అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు. మనము ఒక 5 ఏళ్ల క్రితం చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరు కొంటారో అని చూస్తాం. కానీ ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తున్న ప్రతి 5 వెహికల్స్ లో ఒక వెహికల్ ఖచ్చితంగా ఈవీ ఉంటుంది. అదే 5 ఏళ్ల తర్వాత చూస్తే ఈ 5 వెహికల్స్ లో కనీసం 3 వెహికల్స్ ఈవీ ఉండే అవకాశం ఉంది. సో ఇలాగా బయట మనకు కనిపించే వాటిలోనే కెరీర్ ఎత్తుకోవడం వల్ల ఒక లాంగ్ లాస్టింగ్ కెరీర్ అనేది మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. సో పరిసరాలు అందుకే ఎప్పుడు కూడా చూసేటప్పుడు జస్ట్ చూసి వదిలేయడం కాకుండా అనలైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నిజం చెప్పాలంటే ఈ 3 to 4 crore జాబ్స్ లో ఫ్యూచర్ లో ఒక జాబ్ మీకోసం ఉందా? నిజం చెప్పాలంటే ఆన్సర్ ఈ రోజు మీ డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది. స్కిల్స్ ని ముందే బిల్డ్ చేసే వాళ్ళవి ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి. లేట్ గా రియలైజ్ అయ్యే వాళ్ళకి ఆపర్చునిటీస్ గురించి స్టోరీస్ మాత్రమే మిగులుతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కెరీర్ కన్ఫ్యూజన్ లో నాకు ఫ్రెండ్ కి తప్పకుండా షేర్ చేయండి. మెయిన్ గా మీ తమ్ముడో చెల్లో బీటెక్ చదువుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ కెరీర్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కూడా కావచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.